యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అయోధ్య అలికిడి తీవ్ర రూపం సంతరించుకుంటోంది. బీజేపీ నేతల కన్నా పార్టీ అనుబంధ సంస్థలు, హిందూ ధార్మిక సంస్థల హడావిడి ఎక్కువైంది. రాళ్ల తరలింపు రాజ్యసభను అట్టుడికిస్తే మందిర నిర్మాణానికి ముస్లింలు సైతం సహకరించాలన్న వ్యాఖ్యలు చేసినందుకు ఒక ఆయన మంత్రి పదవి ఊడిపోయింది. కాక రాజుకున్న కొద్దీ ఇంకా ఏమేం జరుగుతాయో అర్థం కాని పరిస్థితి. యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దేశ రాజకీయాల్ని కీలక మలుపు తిప్పే సరికొత్త ఉద్విగ్న క్షణాలు ప్రారంభమయ్యాయి. అయోధ్య విషయంలో దేశవ్యాప్తంగా రాజకీయ అలజడి. బీజేపీతో సంబంధం లేకుండా స్వతంత్రిస్తున్న సంస్థల ప్రకటనలు. లారీల కొద్దీ రాళ్ల తరలింపుపై పార్టీల రెడ్ అలర్ట్. అయోధ్యలో మళ్లీ రామమందిర నిర్మాణ కదలికలు ప్రారంభం అయ్యాయంటే మీడియా ముఖంగా అవుననే సమాధానం వస్తోంది. రాముడి గుడి నిర్మించే దిశగా ఎవరికి వారు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. అయోధ్యలో మందిర నిర్మాణానికి అవసరమైన గ్రానైట్ రాళ్లను తరలించే ప్రక్రియ మొదలుపెట్టడం రాజకీయ వర్గాల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. కేవలం మందిర నిర్మాణం కోసమే లారీల కొద్దీ గ్రానైట్ రాళ్లు అయోధ్య పరిసర ప్రాంతాలకు తరలిపోతున్నాయనే వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రగిలించాయి. రాజ్యసభలో వణుకు పుట్టించిన రాళ్ల అంశం, ఏకతాటిపైకి విపక్షాలు, రాజుకున్న రాజకీయ ఉద్రిక్తతలు. బీజేపీ టార్గెట్గా ప్రతిపక్షాల రామబాణం. 2015 చివరి రోజుల్లో కూడా రాజ్యసభను రాళ్ల తరలింపు అంశమే అట్టుడికించింది. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, జేడీయూ పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా బీజేపీపై ఏకపక్షంగా దాడి చేశాయి. ఉత్తరప్రదేశ్లో మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే రాజకీయాలకు కేంద్రం తెరలేపిందంటూ నానాయాగి చేశాయి. సభను పదే పదే వాయిదా వేస్తూ బీజేపీ టార్గెట్గా ఒక్క తాటిపై ఉద్యమించాయి. ప్రతిపక్షాల ఆందోళన వెనుక కేంద్ర విధానాల కన్నా బీజేపీ దాని అనుబంధ సంస్థల వ్యూహం కంటి మీద నిద్ర లేకుండా చేస్తోందన్న విషయం మూకుమ్మడి దాడితో స్పష్టమైంది. గుడి విషయంలో బీజేపీని నిలదీస్తున్న మిత్రపక్షాలు, మందిరం జాతీయ కార్యక్రమం అంటున్న సేన, నిర్మాణ తేదీలు ప్రకటించాలంటూ సామ్నాలో సంపాదకీయాలు. రాజ్యసభలో సెక్యులర్ పార్టీలే కాదు, బీజేపీ మిత్రపక్షాలు సైతం అయోధ్య విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ శివసేన వంటి పార్టీలు కూడా స్పష్టమైన వైఖరిని వ్యక్తం చేశాయి. సేన మరో అడుగు ముందుకేసి అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని జాతీయ కార్యక్రమంగా అభివర్ణించింది. ఇలాంటి బృహత్ కార్యక్రమ విషయంలో కేంద్రం స్పష్టమైన విధి విధానాల్ని, నిర్మాణ తేదీల్ని ప్రకటించాలని కూడా డిమాండ్ చేసింది. ఇక సామ్నా సంపాదకీయాల మీద సంపాదకీయాలు గుప్పిస్తూ మిత్రపక్షం అని కూడా చూడకుండా బీజేపీపై విరుచుకుపడుతోంది. సెగరాజేస్తున్న బీజేపీ అనుబంధ సంస్థలు, మోడీ వదిలిన అస్త్రాలనే ప్రధానిపై ఎక్కుపెట్టే ప్రయత్నం. పార్టీలు ఎంతగా విరుచుకుపడుతుంటే బీజేపీ అనుబంధ సంస్థలు సైతం వేడి రాజేస్తున్నాయి. దేశంలోని గ్రామంలో ఓ రామమందిరం ఉండాలంటున్న హిందూ సంస్థలు మరో అడుగు ముందుకేసి అయోధ్య భారాన్ని ప్రధాని మోడీ భుజస్కంధాలపైకి నెట్టేశాయి. గతంలో గుజరాత్ నుంచి దేశానికి ఉప ప్రధానిగా సేవలు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ తరహాలోనే మరో గుజరాతీయుడు మోడీ అయోధ్య రామమందిరాన్ని నిర్మించి తీరుతారంటూ బాంబు పేల్చారు. 2014 ఎన్నికల్లో మోడీ ఏ 3 అస్త్రాల్ని అయితే వదిలిపెట్టి సొంత ఇమేజ్పై ఆధారపడ్డారో అవే అస్త్రాల్ని బీజేపీ తిరిగి ధరించేలా మిత్రపక్షాలు ఒత్తిడి పెంచుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యమం ఉధృతం చేస్తామంటున్న న్యాస్ మహంత్, కేంద్రానికే అనుబంధ సంస్థల డెడ్లైన్లు. ఇంటా బయట బీజేపీకి మందిరం మంటలు. రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నిత్యగోపాల్ దాస్ స్పష్టం చేశారు. తమ ఉద్యమం చాలా శక్తివంతమైన రూపు దాల్చుతోందని ఏకంగా కేంద్ర సర్కార్కే హెచ్చరికలు పంపిస్తున్నారు. రామమందిర నిర్మాణం ఓ చారిత్రక ఆవశ్యకత అంటూ విహెచ్పి, ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. ప్రతిపక్షాలకు ఆయుధాలను అందిస్తూ మిత్రపక్షం బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నాయి. ఢిల్లీ, బీహార్ పరాజయాల తర్వాత సీనియర్ల విజృంభణ. అంశాల వారీగా విమర్శలు, లేఖాస్త్రాలు. 2014 ఎన్నికల ప్రచారం నుంచి సీనియర్లను పూర్తిగా సైడ్ చేస్తూ
బీజేపీని సరికొత్త రాజకీయ దిశగా పరివర్తన చెందిస్తున్న మోడీని ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి పార్టీ సీనియర్లే టార్గెట్ చేయడం ప్రారంభించారు. అంశాల వారీగా విమర్శిస్తూ వీలుంటే లేఖల అస్త్రాలు కూడా సంధిస్తూ వస్తున్న సీనియర్ గ్రూప్ అయోధ్య విషయంలో మరింత సీరియస్గా టార్గెట్ చేస్తోంది. కోర్టు గీత దాటమంటూనే కోరికల చిట్ట, సంస్కృతి పునరుద్ధరణకు మందిరం అవసరమని ప్రకటనలు. అయోధ్య రామ మందిరం ప్రస్తుత పరిస్థితులు అనే అంశంపై ఢిల్లీ విశ్వవిద్యాలయం వేదికగా జరిగిన అవగాహన సదస్సులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ మన సంస్కృతి పునరుద్ధరణకు అయోధ్య రామ మందిర నిర్మాణం అత్యవసరమంటూ కుండబద్దలు కొట్టారు. राम मंदिर बनने के लिए सुप्रीम कोर्ट हमें क्यों अनुमति देनी चाहिए, ये लोगों को समझाना है. ये विवादित विषय नहीं है, ये सारे तर्क हमारी पक्ष में है. बिल आएगा तो और अच्छा होगा, परंतु नहीं लाएंगे तो भी सुप्रीम कोर्ट के जरिए कर लेंगे. सहमति से कोई रास्ता निकल सकता है? निकलना चाहिए, क्योंकि मुसलमान आम तौर पर मानता है कि रामचंद्र जी इमाम हिंद है. और अभी मैंने देखा है कि समाजवादी पार्टी का एक मुसलमान ने ये भी कहा कि मैं 10 लाख रुपया दूंगा और सोने का मुकुट दूंगा. तो ऐसे भावनाओं को हम आगे बढ़ाने चाहते हैं और हम जरूर झगड़ा से नहीं करने चाहते हैं. सहमति होनी चाहिए. ఒకే మూసలో రాజ్యసభ ప్రకటనలు, సీనియర్ల వ్యాఖ్యలు. బీజేపీ విధానంలో మౌలిక మార్పులు వస్తున్నాయా? సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలకు మూలబిందు అయినప్పటికీ అయోధ్య విషయంలో కేంద్రం రాజ్యసభలో చేసిన ప్రకటనకు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలకు మధ్య దగ్గర పోలికలున్నాయి. దీంతో కేంద్ర విధానం ఇదేనా అనే అనుమానాల్ని తెరపైకి తెస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై ఎవరికి వారు అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నా బీజేపీ విధానంలో మాత్రం మౌలిక మార్పు వచ్చిందా అనే అనుమానాల్ని తెరపైకి తెస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు నుంచే బీజేపీ అయోధ్య ఆర్టికల్ 370 అనే అంశాల్ని పక్కన పెట్టింది. ఆ ఏడాది ఢిల్లీ నుంచి గల్లీ వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో అప్రతిహత విజయాలు దక్కించుకుంది. కానీ ఎక్కడా రామజపం వినిపించలేదు. చివరకు 72 లోక్సభ స్థానాలు గెలుచుకున్న యూపీలో కూడా హరహర మోడీ భజన తప్ప అయోధ్య ఆచూకీ కూడా లేదు. అలాంటి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని నేడు బీజేపీ నేతలు, దాని అనుబంధ సంస్థలు, సమాజ్వాదీ పార్టీలోని జాతీయవాదులు అయోధ్యమయం చేసేస్తున్నారు. ఎందుకు? అందరభక్తి రాముడిపైన, లేక రానున్న అసెంబ్లీ ఎన్నికలపైన? అద్వానీ బ్రహ్మాస్త్రం అయోధ్య. రాజకీయ జీవితమంతా యాత్రలతోనే లాక్కొచ్చిన బీజేపీ భీష్ముడు. ఒకనాటి బీజేపీ హీరో, సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని పార్టీలో నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టింది అయోధ్య రామ మందిరం రథయాత్రడే. ఆయన తన రాజకీయ జీవితమంతా జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న ఈ 2 అజెండాలనే మోసుకు తిరిగారు. 1984 లోక్సభ ఎన్నికల నుంచి 1999 సార్వత్రిక ఎన్నికల వరకు బీజేపీ రథసారథిగా అద్వానీ అయోధ్యనే ప్రధాన అజెండాగా చేసుకుని పోరాడారు. 1990 నుంచి 2009 మధ్యకాలంలో దాదాపు 6 డజనుకు పైగా రథయాత్రలు చేశారు. అందులోనూ సింహభాగం అయోధ్య దిశగా సాగించారు. అయినా ఏనాడు బీజేపీ లోక్సభలో 200 సీట్ల మార్కును దాటలేకపోయింది. యావత్ దేశాన్ని ఉర్రూ తొలగించిన నాటి అద్వానీ అస్త్రాలు హిందూ ఓటు బ్యాంకును ఏకం చేయడం తప్ప జాతీయ స్థాయిలో అతిపెద్ద ఓటు బ్యాంకును సాధించలేకపోయాయి. కానీ 1998, 1999లో బీజేపీని అందలం ఎక్కించడంలో అయోధ్య అజెండా తన రోల్ను మేజర్గా పోషించింది. 2004 నుంచి 2014 మధ్యలో బీజేపీలో మారిన వైఖరులు. అడ్రస్ లేని అయోధ్య ఆర్టికల్ 370. బీజేపీకి అభివృద్ధి అజెండాని పరిచయం చేసిన మోడీ. 2004 నుంచి 2014 మధ్య దశాబ్ద కాలంలో బీజేపీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. పార్టీని పునాదులతో నిర్మించిన వారంతా అనాథలుగా మారిపోయారు. మోడీ వంటి కొత్త తరం ఆశాకిరణాలుగా అవతరించారు. ఆ క్రమంలోనే పార్టీ మూల స్తంభాలనదగ్గ అజెండా అయోధ్య, ఆర్టికల్ 370 అడ్రస్ లేకుండా పోయాయి. ఇడివాదులు తప్ప అభివృద్ధి కాముకులెవరూ ఆ అస్త్రాల్ని స్పృశించకుండానే బీజేపీని వరుసగా అధికారంలోకి తెస్తూ వచ్చారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్, గుజరాత్ సంగతి సరే. 13 ఏళ్ల సుదీర్ఘ పాలనలో
మోడీ అభివృద్ధి నినాదాన్ని మినహాయించి ఎక్కడా అతివాద పోకడలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అభివృద్ధి నినాదంతోనే గుజరాత్తో నిలిచిన మోడీ కేంద్రంలో ఉండి గుజరాత్ నినాదాన్ని ఎదుర్కోలేకపోయిన కాంగ్రెస్ వంటి పార్టీలు తమ సెక్యులర్ ట్యాగ్ను గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిసార్లు వాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న టైంలో గుజరాత్ 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంది. మోడీ కంటే పవర్ పరంగా స్ట్రాంగ్గా ఉండి కేంద్రంలో సంస్కరణలు అమలు చేస్తూ ఉండి కూడా సోనియా అండ్ టీం గుజరాత్లో మోడీ కోటను బద్దలు కొట్టలేకపోయారు. మరీ ముఖ్యంగా 2007 గుజరాత్ ఎన్నికల్లో మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అభివృద్ధి నుంచి కాంగ్రెస్ పక్కదారి పట్టిందన్న అంచనాకు ఓటర్లు వచ్చేలా చేశారు. నరేంద్రుడికే 3వసారి పగ్గాలు అప్పగించే పరిస్థితి కల్పించారు. బీజేపీ అజెండాను పక్కన పెట్టిన మోడీ అటకెక్కిన అయోధ్య, ఆర్టికల్ 370 కామన్ సివిల్ కోడ్. అందుకే పవర్ఫుల్ అయోధ్య అస్త్రాన్ని కూడా పక్కన పెట్టి 2014 ఎన్నికల్లో మోడీ తనదైన ముద్రతో దూసుకుపోయారు. ఆర్టికల్ 370 కామన్ సివిల్ కోడ్ వంటి సెక్యులర్ వాదులు వ్యతిరేకించే అస్త్రాలు ప్రయోగించకుండానే కేంద్రంలో సొంతంగా అధికారం దక్కించుకున్నారు. బీజేపీ ఏర్పాటయ్యాక తొలిసారిగా సొంత మెజార్టీ సాధించి పెట్టారు. కమలనాథులు సైతం తమ అమ్ముల పొదిలోని అయోధ్య, రామ జన్మభూమి నినాదాల్ని నిదానంగా అటకెక్కించేలా చేశారు. ఒక్క 2004లో మాత్రమే భారత్ వెలిగిపోతోంది అంటూ తనదైన బాణి నుంచి పక్కకు జరిగారు. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 6 ఏళ్ల పాలన అంతరించిపోయింది. రాష్ట్ర స్థాయి నినాదాన్ని జాతీయ స్థాయికి విస్తరించిన మోడీ అభివృద్ధి అస్త్రంతోనే 282 సీట్లలో పాగా. మోడీ అజెండాని ప్రశ్నార్థకం చేసిన ఢిల్లీ, బీహార్ రాష్ట్రంలో 4 సార్లు గట్టెక్కించిన అభివృద్ధి మంత్రాన్ని మోడీ కేంద్ర స్థాయి ప్రచారంలోనూ వాడుకున్నారు. సమాచార మాధ్యమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో 2014 ఎన్నికల సమరాగణంలో దూసుకుపోయారు. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచి ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఒక్క అభివృద్ధి అజెండాతోనే 282 సీట్లలో బాగా వేశారు. కానీ 2015లో జరిగిన ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ అభివృద్ధి నినాదాన్ని దేశవ్యాప్తంగా తలెత్తిన స్థానిక పరిస్థితులు, అసహనం అంశాలు మింగేశాయి. అసహనం, పాక్ అంశాల్లో మారిన వైఖరి, అయోధ్య అజెండాని తిరిగి తలకెత్తుకున్న సీనియర్లు. సీనియర్లు బీజేపీ వరుస వైఫల్యాల్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న టైంలో హిందూ సంస్థలు సొంత అజెండాను తెరపైకి తెచ్చాయి. మోడీ ప్రధాని అయ్యాక పాక్ ప్రధానితో పదే భేటీ కావడాన్ని విపక్షాలు నిర్ణయాత్మక అజెండా కాదని నిరసిస్తుంటే బీజేపీ అనుబంధ పక్షాలు మాత్రం స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయాయి. అసహనంపై మేధావులు పోరుబాట పట్టడం, పోరాడాల్సిన పాక్తో మోడీ షికార్లు చేయడం దేశంలో ఆయన అభివృద్ధి అజెండాను మరుగున పడేలా చేస్తోంది. ఇదే విషయం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచి యూపీలో నిన్న మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల వరకు ప్రూవ్ అయింది. కమల దళాలు జీర్ణించుకోలేని దుస్థితి కల్పించింది. గురువు అజెండాను శిష్యుడు ఎత్తుకుంటాడా? బీజేపీ ప్రమేయం లేకపోయినా ప్రయత్నం ఆగేనా? అద్వానీ శిష్యుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి చేరుకున్న మోడీ తన రాజకీయ గురువు ఎదురులేని అస్త్రాలుగా ఉపయోగించిన అయోధ్య, రామ జన్మభూమి అస్త్రాలని తిరిగి ధరించాలన్న నిర్ణయానికి వచ్చేస్తున్నాయి. మోడీ ఓకే అనకముందే చకచకా పనులు పూర్తి చేస్తూ ఆయన ఊకొట్టే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఎక్కడా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పడానికి వీలు లేకుండా సీనియర్లు రామమందిరం ఉంది, ఉంటుంది అంటూ పాత అజెండా వైపు పార్టీని అడుగులేయిస్తున్నారు. ఇంతవరకు మోడీ అయోధ్య విషయంలో నోరు మెదపలేదు. కానీ పార్టీ వైపు నుంచి లేస్తున్న నోళ్లను కూడా మూయించలేదు. రాజ్యసభలో నక్వీ చేసిన ప్రకటన సైతం ఆచితూచి స్పందిస్తుందన్న విషయాన్నే రుజువు చేస్తున్నాయి. అంటే కమలం పార్టీ కాలం కలిసి వచ్చినప్పుడు దించిన కాడిని ఎత్తుకుంటుందా అనే అనుమానాల్ని తెరపైకి తెస్తున్నాయి. మోడీ గురువు దారిలోకి వస్తారా? తనదైన అభివృద్ధి వ్యూహాన్నే మరింత కొత్తగా తీసుకెళ్తారా? అయోధ్య అజెండాను తలకెత్తుకుంటే అది మోడీకి లాభమా, బీజేపీకి లాభమా? అటకెక్కిన నినాదాన్ని తిరిగి ఉపయోగిస్తే వ్యక్తిగతంగా మోడీ ప్రతిష్ట పెరుగుతుందా, ప్రశ్నార్థకంలో పడుతుందా? సీనియర్లు పార్టీని లీడ్ చేసే పరిస్థితి వస్తుందా, లేదా
మోడీని వ్యతిరేకించే గ్రూప్ కూడా అయోధ్య నినాదంతో పాటు మోడీ పరం అవుతుందా? ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మోడీ గురువు రాటుదేలిన రాజకీయ నినాదాన్ని పార్టీవాదంగా మార్చడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇంకా పక్కన పెడితే ఎదురయ్యే సమస్యలేంటి? మోడీ మార్కు మార్కెట్లో నిలబడుతుందా? అయోధ్య ఎజెండా అవసరం ఇప్పుడు బీజేపీకా లేక అనుబంధ సంస్థలకా? బీజేపీలో విస్తరిస్తున్న అయోధ్య కాండ అంతి కోర్టులో ఉన్న భారం రాముడిపైనే. మోడీ అనుమతి ఉన్నా లేకపోయినా అయోధ్య అంశం ఇప్పుడు బీజేపీలో విస్తృతంగా దూసుకుపోతోంది. కమలం పార్టీ శ్రేణులన్నీ అయోధ్యలో రామాలయం నిర్మించి తీరాలన్న పట్టుదలతో ఉన్నాయి. తుది నిర్ణయం కోర్టు పరిధిలో ఉన్న అంతిమ ఫలితం తమకు అనుకూలంగానే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయోధ్య అజెండా విషయంలో బీజేపీలో రెండు శిబిరాలు. మందిరం అంటున్న సీనియర్లు, అభివృద్ధి వైపే మోడీ అండ్ టీం చూపు. ఇప్పటి వరకు బీజేపీలో రెండు శిబిరాలే ఉన్నాయి. ఒకటి మోడీ వర్గం, రెండోది సీనియర్ల వర్గం. రెండు నినాదాలే ఉన్నాయి. టీం మోడీ అభివృద్ధి రాజకీయాలు వల్లివేస్తుంటే సీనియర్లు సీరియస్ గా అయోధ్య మందిరాన్ని నిర్మించాలంటారు. ఇదే వైఖరి శ్రేణుల్ని సైతం రెండు భిన్న శిబిరాలుగా మార్చేసింది. ఒక వర్గం అభివృద్ధితో పార్టీని నిలబెట్టుకోవాలని చూస్తుంటే మరో వర్గం మందిరం నిర్మించి మత పునరుద్ధరణ ద్వారా క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఢిల్లీ పరాజయంతో బీజేపీలో మొదలైన ముసలం, మోడీని ప్రశ్నించడం ప్రారంభించిన సీనియర్ శిబిరం, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ప్రకంపనలు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమితోనే మోడీ వ్యతిరేక వర్గం వ్యూహాలు మారిపోయాయి. అప్పటి వరకు అప్రతిహత విజయాలతో నరేంద్రుడిని ప్రశ్నించే పరిస్థితి లేని పార్టీలో నిరసన గలం పుట్టుకు వచ్చింది. సీనియర్లే పార్టీలో పునర్నిర్మాణం జరగాలంటూ ఏకతాటిపైకి వచ్చారు. అయినా ఢిల్లీ బరిలో గెలుపు ఓటముల్ని స్థానిక అంశాలు నిర్దేశించమంటూ మోడీ అండ్ టీం నెట్టుకు వచ్చింది. కానీ ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలా వరుసగా జరిగిన రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మోడీ మానియా మరుగున పడుతూ వచ్చింది. నాటి యూపీ విజయంపై కమలం కన్ను. వరుస పరాజయాలకు యూపీలో చెక్ పెట్టే వ్యూహం. వీటన్నిటినీ మించిన పెను ప్రమాదాన్ని బీజేపీ ఉత్తరప్రదేశ్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదుర్కొంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో హరహర మోడీ నినాదంతో సృష్టించిన ప్రభంజనం నిజమా గాలివాటమా అని కమలం శిబిరమే కంగారు పడేలా యూపీలో లోకల్ బాడీ రిజల్ట్స్ వచ్చాయి. 80 లోక్సభ స్థానాలకు గాను 71 చోట్ల కళ్ళు మిరుమిట్లు కొలిపే విజయాలు నమోదు చేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని ఉనికే లేకుండా పోయింది. అంతటి విజయాలు సాధించిన పార్టీ ఇదేనా అనే పరిస్థితి కల్పించింది. బీహార్లో ఆదుకోని ఆర్థిక ప్యాకేజీ. మోడీ దూకుడుకు బ్రేక్ వేసిన అసహనం. దేశంలో నెలకొన్న అసహనం పరిస్థితులు మోడీ అభివృద్ధి అజెండాను బీహార్ బరిలో చిత్తు చేశాయి. కేంద్రం కొన్ని వర్గాలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తోందంటూ ఉధృతంగా జరిగిన ప్రచారం దేశవ్యాప్తంగా బీజేపీ ఓట్ల షేర్పై ప్రతికూల ప్రభావం పడేలా చేసింది. 1,65,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ కూడా పార్టీని కోలుకోనివ్వలేదు. అసహనం దెబ్బకొట్టింది. ఫలితంగా బీహార్ రాష్ట్రం లాలూ, నితీష్ కుమార్ల వశమైంది. అధికారాన్ని ఎప్పుడో మర్చిపోయిన కాంగ్రెస్ కూడా అసహనం పుణ్యమాని 40 సీట్లలో పాగా వేసి నితీష్ కేబినెట్లో వ్యక్తులు కూడా పంచుకుంది. దీంతో మోడీ అభివృద్ధి రాజకీయాలు పార్టీని ఏ స్థాయిలో ఆదుకుంటాయో అనే ఆందోళన మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో గెలుపు బలుపు కాదు, వాపు. నల్లధనం విషయంలో మోడీ వైఫల్యాలనే నిలదీస్తున్న ఆర్ఎస్ఎస్. అభివృద్ధి ఆర్థిక ప్యాకేజీ 2014లో ఇచ్చిన ఫలితాల్ని ఎప్పుడూ ఇవ్వవన్న విషయం బీహార్ బరిలో స్పష్టమైంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్నామనుకుంటున్న బీజేపీ కార్యకర్తలకు వాపుగా కనిపించాయి. కేంద్రంలో అధికారం దక్కడానికి ఏ ఉత్తరప్రదేశ్ అయితే ఉపయోగపడిందో అక్కడ నిలబడాలంటే బీజేపీ అభివృద్ధిని కాదని మరో అజెండా ఎత్తినెత్తుకోవాలి.
ఇప్పటికే నల్లధనాన్ని వెనక్కు తెప్పించడంలో వెంటాడుతున్న వైఫల్యంపై సొంత సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా విమర్శిస్తోంది. దీంతో అవినీతి ఊసు యూపీలో కలిసి రాదు. మాయావతి ములాయంపై ఎన్ని కేసులున్నా బీజేపీ అసహనం ఆ పార్టీకి పెద్ద మైనస్గా మారిపోయింది. అభివృద్ధి అవినీతి కాకుండా కొత్త అస్త్రం ఏదైనా ఉందంటే అది అయోధ్యనే. అయోధ్య అజెండాను మోడీ ఆమోదిస్తారా? గురువు అస్త్రాన్ని శిష్యుడు ఉపయోగిస్తాడా? కానీ అయోధ్య అజెండాను మోడీ అంత తేలిగ్గా ఒప్పుకుంటారా అనేది కూడా ప్రశ్నార్థకమే. ఇప్పటికే గురువుతో రాజకీయ విభేదాలు తారాస్థాయిలో నడుస్తున్నాయి. సొంతంగా పెంచుకున్న ఇమేజ్ రక్షిస్తున్నా కూడా వాళ్ళ సీనియారిటీ ముందు దిగదుడిపే. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గురువు గారి అస్త్రమైన అయోధ్యను ఎత్తుకుంటే మోడీ రాజకీయంగా పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉత్తరప్రదేశ్ వరకు కమల దళాన్ని అయోధ్య అంశం గట్టెక్కించిన సమస్య కూడా అక్కడే ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరణకు అయోధ్య అస్త్రం అడ్డంకి అవుతుందా? ప్రాంతీయ మిత్రులు రామ భజనను సమర్థిస్తారా? కేంద్రంలో అధికారం వచ్చిన నాటి నుంచి బీజేపీ దక్షిణాదిలో పాగా వేసేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. పాగా వేసే కన్నా తోక పార్టీ స్థాయి నుంచి సొంతంగా ఎదగాలని చూస్తోంది. కానీ ఆ పార్టీకి కాంగ్రెస్ వంటి వైరుపక్షాలు వేసిన నాన్ సెక్యులర్ ముద్ర బలంగా విస్తరించకుండా అడ్డుపడుతోంది. ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జట్టుకట్టి నెట్టుకు రావాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న మిత్రపక్షాలన్నీ మోడీ అభివృద్ధితో కలిసి సాగాయి. కానీ రామ మందిరం అంటే మళ్లీ పొత్తులు మొదటికే వస్తాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు బలమైన శత్రువుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి కాంగ్రెస్ ను ఎదుర్కొనే టైంలో మిత్రపక్షంగా బీజేపీ జై శ్రీరామ్ అంటే రీజనల్ పార్టీల సెక్యులర్ ఓట్లు గోదావరిపాలైనట్లే. కాబట్టి బీజేపీ అయోధ్య అజెండాను ఎత్తుకుంటే ఎన్డీఏలోనే కొత్త సమీకరణాలు బయలుదేరతాయి. యూపీలోనూ బీహార్ తరహా ప్రయోగానికి కాంగ్రెస్ కసరత్తు. ఒంటరి పోరులో అయోధ్య అస్త్రమే బీజేపీ అండా దండ. అలాగని నిర్లక్ష్యం చేస్తే యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో పూర్వ వైభవం సాధించడం కష్టం. బీహార్లో సక్సెస్ అయిన సెక్యులర్ కూటమి యూపీలోనూ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ నడుం బిగించింది. బద్ద శత్రువులైన మాయావతి ములాయంలను లోపాయికారిగా కలపడం ద్వారా బీజేపీకి 2017లో చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో కంటికి కనిపించినంత వరకు కమలానిది ఒంటరి పోరే. దీంతో బలమైన ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపితే గాని పార్టీ ఒడ్డున పడే పరిస్థితి లేదు. అలాంటి ఎజెండా అయోధ్యనే. కానీ అది పార్టీ పరంగా ఉండకూడదు. ఎన్డీఏలో చీలికలు పెట్టేదిగా, సీనియర్లకు మోడీ చుట్టూ అందించేదిగా అస్సలు ఉండకూడదు. కర్ర విరగకూడదు, పాము చావకూడదు. ఇలాంటి రాజకీయ వ్యూహంతోనే బీజేపీ రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయడంకా మోగించాలి. 2014లో యూపీ ఓటర్లు ఇచ్చిన తీర్పును పదిలం చేసుకోవాలి. అలా జరగాలంటే స్థానికంగా పార్టీని ఆదుకుంటున్న అయోధ్య ఎజెండా అనివార్యం. అదే సమయంలో ఎన్డీఏ మిత్రులతో పొత్తులు చెదరకుండా చూసుకోవాలి. సీనియర్ల బాటలోనే మోడీ పోతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి ప్రతిపక్షాలు ప్రచారం చేయకుండా అడ్డుకోవాలి. రాముడు ఆశీర్వదించాలి. బీజేపీ యూపీలో గెలవాలి. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న అయోధ్యకాండ.
ఇది ఇవాల్టి హంసధ్వని కార్యక్రమం. నమస్తే.